హాయ్ అండి. మిస్టర్ మన్మధుడు. ఆ రోజు ఉదయం 10 గంటలు అవుతూ ఉన్నా, నిన్న సాయంకాలం ఫ్రెండ్ బర్త్‌డే ఉంది అని పార్టీకి వెళ్ళిన అమ్మాయి ఇంకా ఇంతసేపు అయినా ఇంటికి రాలేదు అని సహస్ర వాళ్ళ నాన్నగారు భయపడుతూ సహస్రకి కూడా ఎన్నోసార్లు ఆయన ఫోన్ చేస్తూ ఉన్నారు. అయినా సరే ఎలాంటి ప్రయోజనం అసలు ఎంత మాత్రం లేదు. ఆయన కూడా నిమిషానికి ఒక్కసారి బయటకి వచ్చి సహస్ర కోసం చూసి లోపలికి వెళ్తూ ఉన్నారు. ఆయనలో ఎంతో కంగారు కనబడుతూ ఉంది. ఆయన కూతురు ఇంతసేపు అయినా ఇంటికి రాలేదు అని ఆయన కూడా ఎంతగానో కంగారు పడుతూ ఉంటే ఇంతలోపే సహస్ర కూడా అక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు అక్కడ సహస్రని చూసిన నరేంద్ర గారు, ఎందుకు ఇంత లేట్ అయిపోయింది? నువ్వు నిన్న రాత్రి అనక నువ్వు పార్టీకి వెళ్ళావు. ఇంకా నేను నీకు ఎన్నోసార్లు ఫోన్ కూడా చేశాను. ఎందుకు నువ్వు నీ ఫోన్ని కూడా అసలు ఎంత మాత్రం పిక్ చేయలేదు అని అంటారు ఆయన కంగారుగా. ఆయనలో పూర్తి కంగారు కూడా సహస్రకి కూడా కనబడుతూ ఉంది. సహస్ర మాత్రం ఆయన కళ్ళల్లోకి చూసేంత ధైర్యం ఆమె ఎంత మాత్రం చెయ్యలేదు. ఆమె ఎప్పటిలా ఆ రోజు అసలు ఆమె ఎంత మాత్రం లేదు. ఆమె జీన్స్ ఇంకా టాప్ పైన ఒక షాలుని కూడా వేసుకుని ఉంటుంది. అప్పుడు సహస్ర వాళ్ళ నాన్నతో, సారీ డాడీ, రాత్రి పార్టీలో చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఫోన్లో ఛార్జ్ కూడా అయిపోయింది. ఇంకా నేను ఫోన్ కూడా చూసుకోలేదు అని అంటుంది. అప్పటికే సహస్ర కేవలం నేలని చూస్తూ ఉంటుంది. సహస్రని అలా చూసిన నరేంద్ర గారికి కూడా ఎందుకో సందేహంగా అనిపించి ఆయన నేరుగా ఒక్కసారి ఆమె నుదుటి పైన అతడి చెయ్యి వేస్తూ ఆమెను ఒక్కసారి చూస్తూ, అంతా బాగానే ఉంది కదా బంగారం, ఎందుకు నువ్వు ఈరోజు కొంచెం డల్గా ఉన్నావు అని అంటారు నరేంద్ర గారు. అప్పుడు సహస్ర కూడా తన మనసులోనే, నాన్న, నేను అసలు ఎంత మాత్రం బాగాలేను. ఇంకా నేను కూడా చేయకూడని పెద్ద తప్పుని నేను చేసేసాను. నేను మీ పేరుకి అప్రతిష్టని నేను తెచ్చేశాను. ఇంకా నేను మీ కూతురుగా పుట్టడానికి నేను అసలు ఎలాంటి అర్హతను సంపాదించలేకపోయాను. దయచేసి నన్ను మీరు క్షమించండి అని ఆమెకు ఆ క్షణం గట్టిగా అరవాలి అని ఆమెకు అనిపిస్తూ ఉన్నా సరే ఆ మాటలు మాత్రం అసలు ఎంత మాత్రం బయటకి రావడం లేదు. అది కూడా బాధతో. మళ్ళీ నరేంద్ర గారు సహస్రని చూస్తూ, ఎందుకు నువ్వు ఏం మాట్లాడడం లేదు అని అంటూ ఆయన సహస్రను ఆయన అడగగానే, ఏం లేదు డాడీ, రాత్రి పార్టీలో లేట్ అయిపోయింది, అందుకే నాకు కొంచెం నీరసంగా ఉంది అని అంటుంది. అలాగే ఇప్పుడు నేను వెళ్ళి ఒక్కసారి స్నానం చేస్తే నేను కూడా ఫుల్ నార్మల్ అయిపోతాను అని అంటూ సహస్ర కూడా అక్కడి నుంచి నేరుగా ఆమె రూమ్ లోపలికి వెళ్ళిపోతుంది. నరేంద్ర గారు కూడా ఇంకా ఆమెను ఏం ఎక్కువగా అడగకుండా సైలెంట్గా ఉండిపోతారు. ఆయన కూతురి మీద ఆయనకి ఉన్న నమ్మకంతో నేరుగా సహస్ర కూడా రూమ్ లోపలికి వెళ్ళగానే ఆమె తన పైన ఉన్న షాలుని తీసి పక్కకి పడేస్తుంది. ఇంకా నేరుగా వెళ్ళి వాష్రూమ్ లోపల ఉన్న మిర్రర్ ముందు నిలబడుతుంది. అప్పుడు ఆమె మెడ పైన ఇంకా ఆమె ఒంటి పైన ఉన్న మొత్తం కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చేసిన గాయాలు కూడా ఆమెకు కనిపించి ఆమె ఎంతో బాధతో కుమిలిపోతూ ఉంటుంది. ఇంకా ఆమె పెళ్ళి కాకుండానే వేరొక వ్యక్తితో ఆమె ఆ రాత్రి మొత్తం కూడా గడిపి వచ్చింది. ఇంకా ఆ వ్యక్తి పేరు ఇంకా ఆ వ్యక్తి మొహం కూడా ఆమెకు కనీసం ఎంత మాత్రం తెలియదు. ఇప్పుడు ఈ విషయం ఏమైనా వాళ్ళ నాన్నకు తెలిస్తే ఎక్కడ ఆయన గుండె ఆగి చనిపోతాడేమో అన్నంత భయం నేరుగా
ఆ బాధని తట్టుకోలేక నేరుగా వెళ్ళి షవర్ ఆన్ చేసి నీళ్ళ కింద నిలబడుతుంది. ఆమె కన్నీళ్ళు ఇంకా బాధ కూడా ఆ నీళ్ళలోనే కలిసి వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు నేను ఈ విషయం నాన్నతో ఎలా దాచిపెట్టాలి? ఇంకా నేను నాన్నని మోసం చెయ్యగలనా? నాన్న ప్రేమకి నేను నమ్మక ద్రోహం చేసేశాను అని అంటూ ఆమె కూడా బాధతో కుమిలిపోతూ ఉంటుంది. కానీ ఆమెతో గడిపిన వ్యక్తి మాత్రం ఈ ప్రపంచముతో అతడికి ఎలాంటి సంబంధం లేకుండా అతడు హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. మరొక వైపు అది ఒక పెద్ద బంగళా, కానీ అక్కడ మాట్లాడేవాళ్ళు ఎవరూ కూడా ఎంత మాత్రం లేరు. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన నుంచి ఇంకా ఎవరూ కూడా ఏం మాత్రం బయటకి రాలేదు. అక్కడే ఉన్న రాఘవయ్య గారి ముందు అరుణ కూడా కాఫీ గ్లాస్తో ఆయన ముందు నిలబడి ఉంటుంది. అరుణ ఆ ఇంటి పెద్ద కోడలు. అప్పుడు రాఘవయ్య గారు అరుణని చూస్తూ, నాకు ఇప్పుడు కాఫీ ఏది కూడా వద్దమ్మా అని అంటారు. అప్పుడు అరుణ కూడా, మావయ్య ఎందుకు మీరు ఇంకా దాని గురించే ఆలోచిస్తూ ఉన్నారు? వాడు అలా నిన్న చెయ్యడం ఇదేమి మనకు మొదటిసారి కాదు కదా. ఇంకా వాడి కోపం కూడా పూర్తిగా తగ్గిన తరువాత వాడే ఇక్కడికి వస్తాడు. ఇంకా మీరు కాఫీ తాగండి అని అంటుంది. ఏది జరిగినా అరుణ మాత్రం అన్నిటినీ సమాధానం చేస్తూ ఉంటుంది. అప్పుడు రాఘవయ్య గారు కూడా వాడేమైనా ఇంకా చిన్న పిల్లాడు అని వాడు అనుకుంటూ ఉన్నాడా? నిన్న చూడు, అంతమంది గెస్ట్ల ముందు వాడు అంత గొడవ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళందరూ కూడా నా గురించి ఎంత తప్పుగా అనుకుని ఉంటారు అని ఆయన బాధపడుతూ ఉంటారు. రాఘవయ్య గారు అప్పుడు అరుణ కూడా వాళ్ళ మావయ్యని చూస్తూ, మావయ్య నేను మీతో ఒక్క విషయం చెబుతాను. ఇంకా మీరు నా గురించి తప్పుగా ఎంత మాత్రం అనుకోకండి అని అంటూ, మీరు నిన్న మన పార్దుని CEO పోస్ట్కి మీరు రికమెండ్ చేస్తారు అని అతడు ఎంతగానో కోరిక పెట్టుకున్నాడు. కానీ మీరు అలా చెయ్యకపోవడంతో పార్దుకి చాలానే కోపం వచ్చేసింది అని అంటుంది అరుణ. అప్పుడు రాఘవయ్య గారు కూడా అరుణతో, ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఇంట్లో ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఉన్నప్పుడు ఇద్దరూ కూడా సమానంగా కంపెనీ కోసం కష్టపడుతూ ఉన్నప్పుడు పెద్దవాడికి కాక చిన్నవాడికి ఎలా నేను CEO పోస్ట్ని ఇస్తాను అని అంటారు రాఘవయ్య గారు. అప్పుడు అరుణ కూడా, అవును మావయ్య, అది కూడా కరెక్టే. కానీ మీరు మొదటిగానే ఒక్కసారి ఇంట్లో వాళ్ళందరితో ఈ విషయం గురించి మీరు ఒక్కసారి మాట్లాడి ఉంటే ఇంత అనర్థం అసలు జరగకుండా ఉండేది. ఇంకా ఇప్పటికి కూడా అసలు ఏం పర్వాలేదు. పార్దు కూడా ఇంటికి వచ్చిన తరువాత మీరు ఈ విషయం పైన ఒక్కసారి అతనితో మాట్లాడండి. ఎందుకంటే మీరు ఎవరితో కూడా ఎంత మాత్రం చెప్పకుండా డైరెక్ట్గా మీరు మీ డిసిషన్ని అనౌన్స్ చేశారు కదా. అందుకే పార్దు చాలానే డిసప్పాయింట్ అయ్యి ఉంటాడు అని అరుణ అంటుంది. అప్పుడు అరుణని రాఘవయ్య గారు కూడా చూస్తూ, అందుకే నిన్ను చూస్తేనే నాకు చాలానే గర్వంగా ఉంటుంది. అరుణకి కేవలం పెళ్ళి అయ్యి 3 నెలలు మాత్రమే అయ్యి ఉంటుంది. అయినా సరే ఆమె ఇప్పటికీ ఇంట్లో వాళ్ళ అందరి గురించి ఆమె బాగా అర్థం చేసుకుని ఉంటుంది. ఇంకా ఆమె అందరి గురించి కూడా అనుక్షణం ఆలోచిస్తూ ఉంటుంది. అరుణ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఇంకా అరుణ మంచి గుణాలు రాఘవయ్య గారికి నచ్చి మరి ఆయన అరుణని పెద్ద కొడుకుకి ఇచ్చి అరుణని భార్యగా తెచ్చుకున్నారు. ఇంకా ఆయన కూడా పార్దు గురించి ఆలోచిస్తూ ఆ పార్దుని అయినంత త్వరగా ఎలా అయినా సరే కరెక్ట్ అయిన దారిలో పెట్టాలి. నాకు అసలు ఏది కూడా ఎంత మాత్రం అర్థం అవ్వడం లేదమ్మా అని అంటూ ఆయన కూడా అక్కడి నుంచి లేచి వెళ్తారు. మరొక వైపు అతడి ఫోన్ ఎన్నోసార్లు రింగ్ అవుతూ కట్ అవుతూ ఉంటుంది. అయినా సరే అతడు మాత్రం
ఈ ప్రపంచంలో అతడికి ఎలాంటి పని కూడా ఎంత మాత్రం లేదు అన్నట్లు ఎప్పుడో అతడు మధ్యరాత్రి అతడు పూర్తిగా నిద్రలోకి జారుకుంటాడు. ఇంకా ఆ ఫోన్ కూడా అలా పదే పదే మోగుతూ ఉంటే ఇక చేసేది ఏం లేక అతడు ఆ ఫోన్ని తీసుకుని హలో అని అంటాడు. అది కూడా గంభీరంగా. అటువైపు ఉన్న వ్యక్తి పార్థు ఫ్రెండ్, ఎక్కడున్నావు? నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? మీ వదిన నాకు కాల్ చేశారు. ఇంకా నువ్వు ఎక్కడున్నా సరే అయినంత త్వరగా ఇంటికి వెళ్ళాలి అని ఆవిడ నాతో చెప్పారు అని అనగానే పార్థు మొహం మొత్తం కూడా కోపంగా మారిపోతుంది. అసలు నన్ను కంట్రోల్ చేయడానికి ఆవిడ ఎవరు? ఇంకా నా లైఫ్లో ఆవిడని అసలు ఎంత మాత్రం ఇన్వాల్వ్ అవ్వద్దు అని నువ్వు ఆవిడతో చెప్పు అని అంటాడు గంభీరంగా. అప్పుడు తిలక్ కూడా పార్థుతో, నువ్వెందుకు అందరినీ అలా నువ్వు ఎప్పుడూ కూడా అపార్థం చేసుకుంటూ ఉంటావు? ఆవిడ నీ మీద ఉన్న ప్రేమతో అలా కాల్ చేసి నిన్ను ఈరోజు ఇంటికి రమ్మని చెప్పారు. ఇంకా నీ గురించి ఇంట్లో అందరూ కూడా కంగారు కూడా పడుతూ ఉన్నారు. ఇంకా నువ్వు కూడా ఒక్కసారి ఆవిడతో ప్రేమగా మాట్లాడు, అప్పుడు నీకు కూడా ఆవిడ అంటే ఏంటో తెలుస్తుంది అని తిలక్ అనగానే పార్థు మొహం మరొకసారి కోపంతో ఎర్రగా మారిపోతుంది. అప్పుడు తిలక్తో అతడు షటప్ అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని అంటూ అతడి కాల్ని కట్ చేసేస్తాడు. ఇంకా నిన్న జరిగిన సంఘటన నుంచి ఇంకా పార్థు అసలు ఎంత మాత్రం ఇంకా అతడు ఏం మాత్రం బయటకి రాలేదు. అతడికి ఈ సంబంధాల పైన ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా అతడు ఎంత మాత్రం లేదు. అతడు ఇంట్లో సమయం గడిపిన దానికంటే అతడు ఎక్కువగా ఎప్పుడూ కూడా ఆఫీస్లో అతడి టైంని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అతడు కోరుకున్న అతడి పొజిషన్ అతడికి దక్కలేదన్న కోపంతో అతడు రగిలిపోతూ ఉన్నాడు. పార్థు, ఇంకా ఆవిడ నా గురించి కంగారు పడుతూ ఉందా? మై ఫుట్. ఇప్పుడు మా అన్నయ్యని కంపెనీ CEO అయితే ఆవిడ గారు ఆ కంపెనీ ఇంకా మొత్తం ప్రాపర్టీకి కూడా ఆవిడే మహారాణి అయిపోవచ్చు అని ఆవిడ ప్లాన్ చేసి ఇంకా మా నాన్నతో ఆవిడ కలిసి మరి మా అన్నయ్యనే మా అన్నయ్యకే CEO పోస్ట్ వచ్చేలా ఆవిడ ప్లాన్ చేసి ఉంటుంది అని అరుణ మీద కూడా అతడు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. కేవలం పెళ్ళి అయ్యి 3 నెలలకే ఆమె మా నాన్న బ్రెయిన్ వాష్ చేసి మా నాన్న అన్నయ్యకి CEO పోస్ట్ ఇచ్చేలా చేసేసింది అని అతడు అరుణ మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంకా అలాగే అతడు బెడ్ పై నుంచి కిందకి దిగి అతడు ఒక్కసారి చూసుకుంటాడు. నిన్న రాత్రి ఇంట్లో కూడా పెద్ద గొడవ చేసుకుని అతడు ఇక్కడికి వచ్చి అతడు పూర్తిగా డ్రింక్స్ చేసి ఇక్కడికి వచ్చిన తరువాత అసలు ఏం జరిగింది అని అతడు ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఉంటే అతడు ఎవరో అమ్మాయితో అతడు ఆ రాత్రి మొత్తం కూడా గడిపింది అతడికి గుర్తు వస్తూ ఉంటుంది. కానీ అది అతడికి అసలు ఏ మాత్రం పెద్ద విషయం ఎంత మాత్రం కాదు. ఎందుకంటే అతడి మనసుకి నచ్చినప్పుడు అతడి మనసుకి నచ్చిన అమ్మాయితో గడపడం ఇంకా అతడికి అలవాటు. ఇంకా అతడు అక్కడే ఉన్న అతడి డ్రెస్ తీసుకుని అతడు నేరుగా ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్ లోపలికి వెళ్ళిపోతాడు. కనీసం అతడు గడిపిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అని కూడా అతడికి ఎంత మాత్రం అనిపించదు. ఇంకా అతడు నేరుగా ఫ్రెష్ అయ్యి బయటకి వచ్చి అప్పటికే ఆఫీస్ టైం కూడా అయ్యి ఉండడంతో అతడు కూడా త్వరగా అతడు రెడీ అవ్వుతూ ఉంటాడు. ఇంతలోపే అతడి బెడ్ పైన ఉన్న బెడ్షీట్ని అతడు పక్కకి జరపగానే అక్కడున్నది చూసి అతడి మైండ్ మొత్తం ఒక్కసారిగా పూర్తిగా బ్లాంక్ అయిపోతుంది. స్టోరీ ఎలా ఉందండి? మీకు నచ్చిందా? ఎక్స్పర్ట్ని ఇవ్వమంటారా? మీ ఒపీనియన్ని కమెంట్ చేసి నాకు చెప్పేయండి. ఇంకా మోడ్రన్ రాక్షసుడు ఇంకా రొమాంటిక్
విలన్ స్టోరీస్ గురించి అడుగుతున్నారు కదా. నాకు ఆ స్టోరీస్ అందడం లేదు. అందుకే వీడియోస్ కూడా ఈ మధ్య రెగ్యులర్గా ఇవ్వలేకపోతూ ఉన్నాను. ఒక్కసారి నాకు ఆ స్టోరీస్ అందగానే నేను ఆ స్టోరీస్ని కంప్లీట్ చేస్తాను. అప్పటి వరకు మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నాకు స్టోరీస్ అందడం లేదు, అందుకే నేను వీడియోస్ కూడా ఇవ్వలేకపోతూ ఉన్నాను. ఇది న్యూ స్టోరీ, మీకు నచ్చితే చెప్పండి, కంటిన్యూ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.